ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాముడోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగ సీతమ్మ పాదాలు ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. దేవి బాబా వస్తానా బాబా. అదేంట దేవి ఉత్తన్నం పట్టుకొచ్చావు? ఉన్న కూర అంతా పాపకేసాను, నీకు కారంతో పెట్టాను బాబా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బాబా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే 4 డబ్బులు వస్తాయి, ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఊరుకోవే, ఈ సంవత్సరాలు వర్షాలు పడితే మన జీవితాలు మారిపోతాయి. దేవి వర్షం పడుతుంది, వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, కరి మొక్కు వానవాడాలే వేయని నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు జగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఈసారి పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుందాం. స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న, అందరూ ఎక్కిరిస్తున్నారు నాన్న. మరి ఎందుకు తల్లి కొంటున్నాను? ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఫినిష్ పెట్టి పంపిస్తుంది, అదేమో నా కాలు పుచ్చుకుంటుంది నాన్న. అలా పొలం వైపు వెళ్ళొస్తుంటాం. మా మంచి నాన్న. ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్తవి కొంటా, సరేనా? ఎరా సంటేష్, వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీరుతావని నమ్మకం లేదురా, అంచేత ఈ ఎడ్లని తీసుకెళ్ళిపోతున్నాడు. పాదం కదలనంటుందా, ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూపందే. దూరం కరగనంటుందా, తన కలలుగా మెరిసే తడుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం విసలను తరిమే గురువే ప్రేమంటే. ఈసారి పంట బాగానే పండిందిరా. మిగతా 3 పట్ల నుంచి ఏం లేదు, కానీ ఈసారి బాగానే వస్తాయి అనుకుంటా డబ్బులు. మీరు చెప్పిన ఎవరు కొనరు ఇక్కడ, అమ్మితే అమ్మంట, లేదా మీ సాగు మీరు సాగుండ. ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సంటేష్, ఎక్కడికి వెళ్తున్నారా? ఒత్తిడి నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నాతో రాకూడదు, నా తల్లి కదా, ఇక్కడ ఉండు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా. ఆశలు సమాధి చేస్తూ, బంధాలను పరిచేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బాబా, బంధాన్ని పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డాం, ఇంత చేసిన ఏముంది అయ్యా?
కలిసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భూమిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరనే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కథ ఆదమరిచేనా దైవం వృధా